మొమెంటం గనక ఒక వన్ సైడ్ ర్యాలీ గనక ఒక 200 పాయింట్స్, 300 పాయింట్స్ వరకు మొమెంటం జరిగితేనే సో, ప్రీమియమ్స్ అనేది ఫ్లక్చుయేట్స్ అవుతాయి. లేదు అంటే చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చాయనుకోండి అంత పెద్ద మూవ్‌మెంట్ అంటే పెద్ద టార్గెట్ అనేది హిట్ అవ్వదనమాట. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ 50 పాయింట్స్ పెట్టుకున్నా సరే, ఇక్కడ నుంచి 50 పాయింట్స్ పెట్టుకున్నా మనకు వెంటనే ట్రిగ్గర్ అవ్వదనమాట. సో, చూసారా మనకు చాలా కన్సల్టేషన్ అయితే జరుగుతది. సో, ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 45 మినిట్స్ మార్కెట్‌లో కన్సల్టేషన్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది రికవర్ అయింది. సో, ఎప్పుడు ఇలా ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్స్‌పైరీ డే రోజున ఇప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకోకూడదనమాట. సో, ఎందుకంటే ఇక్కడ చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డే యొక్క కన్సల్టేషన్ సో, ఈ ఈ ఇదేంటంటే ఈ జోన్‌లోనే మనం ఎప్పుడు ఎక్స్‌పైరీ డే రోజున ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అవుద్దో యాక్చువల్లీ మనం రికవర్ అవుద్దని చెప్పాను కాబట్టి ఈ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ అవుతే అప్పుడు నేను ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో ఇక్కడే మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందని. దాన్ని బేస్ చేసుకొని మనం కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో, చాలామంది ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం ఈ బ్రేక్‌ఔట్ తర్వాత ఈ కన్ఫర్మేషన్ కోసం ఈ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ చాలామంది కాల్ ఆప్షన్ తీసుకుంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చింది. సో, అలా ఎప్పుడు చేసుకోకూడదనమాట. ఎందుకంటే ఈ బ్రేక్‌ఔట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్రేక్‌ఔట్ అంటే మీరు కన్ఫర్మేషన్ తీసుకోవడం కరెక్టే. కానీ ఇక్కడ నుంచి ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు మీరు కన్ఫర్మేషన్ అనేది ఇంక చూసుకోకూడదనమాట. ఎందుకంటే మార్కెట్‌లో ఒక ర్యాలీ జరుగుతుంది.